హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ కొత్త వీడియో. ఈరోజు అయితే మనం సిద్ధు బ్రోతో రూమ్ ఆడబోతున్నాం. అంతే, చూడండి ఎట్లా ఆడతామో. నాకు ఎంతో ఎక్సైటింగ్గా ఉంది, ఎందుకంటే మనం ఆడేది సిద్ధు బ్రోతో. అంటే ఆపోజిట్ యూట్యూబర్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోండి. వాళ్ళైతే మనల్ని కొట్టేసిర్రు, ఇప్పుడు మనం వాళ్ళని కొట్టడమే మిగిలింది. వినయ్ బ్రో ఎట్లా ఆడుతుండో ఏమో. జిరాక్స్ వినయ్ బ్రో గెలవడు అనుకుంటున్నా నేను. వాళ్ళిద్దరున్నారు, అయినా అవతల ఆడేది సిద్ధు బ్రో. వినయ్ కొట్టాలి, వినయ్. నేనైతే సిద్ధు బ్రోకి హెడ్ షాట్, ఒకటే బుల్లెట్ షాట్ గన్తో, సిగ్నల్ అందలే అప్పుడు నెట్ షాట్ గన్తో వేసా ఒక బుల్లెట్. ఫిష్తోనే గుద్దిర్రు అనుకుంటా ఇల్లు. ఏదైతే అదైంది, ఈ ఆట మందే రావాలా, మనకే రావాలా. చూస్తున్న ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి జస్ట్ ఒక 100 లైక్స్, లేకపోతే 300, మీ ఇష్టం వచ్చినంత కొట్టండి, కానీ లైక్ చేయండి. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. ఆల్రెడీ జిరాక్స్ బ్రో అయిపోయాడు, మనమే మిగిలింది. అరే పడట్లేదు ఏంద్రీ ఇది. ఒకడైతే ఓరే ఇట్లా దింపిండి వీడు. సెట్టింగ్స్ మార్చుదాం. మన మెడికి లైవ్ పెట్టేట్టు కొట్టింది వీడు. నేను కొట్టలేస్తామో కొట్టలేమో, కొడదాం ఏముందో ఆడిది. వంగ పెట్టేసిండు. జస్ట్ మనం అక్కిలే కొట్టిన, అది కూడా సిద్ధు బ్రోని. ఇప్పుడు వారియర్ ఏం ఆడతాడు, వాడికి సిగ్నల్ అందట్లే నెట్. అందుకే ఫస్ట్ మ్యాచ్ ఆఫ్లైన్ పోయిండు, వచ్చేసిండు. ఇప్పుడు అయిపోయింది అనుకుంటా. వెల్ గేమ్ ప్లే, సిద్ధు బ్రోనే కొట్టిండు. ఈ ఆట ఎట్లా కొట్టాలో ఏమో నాకు అర్థం కావట్లే. అసలు నాకు తెలీదు, మా ఫ్రెండ్ చెప్పిండు, అరే సిద్ధు బ్రో ఇట్లా లైవ్లో ఉండరా ఆడదాం అని. అయితే ఒక రిక్వెస్ట్ పెట్టిండు, వెళ్ళిన. కష్టం. ఫస్ట్ 3v3 అన్నారు, ఇప్పుడు 3v3 కాస్త 4v3 అయింది. మా దాంట్లో ఒకడు ఆఫ్లైన్ పోయిండు, మహి అనేవాడు. సిద్ధు బ్రో కొడతారా మనల్ని, ఎవరు కొడతారు? అరే కనెక్ట్ కావట్లేదు ఏంద్రా. రే సైడ్ నుంచి కొట్టింది ఎవడు రీడు. టీఎస్లోకి వీడు చచ్చిపోయిండు. వినయ్ ఎట్లా ఆడతాడో ఏమో చూద్దాం. మూమెంట్ మాత్రం రఫ్ ఆడిస్తుండు. ఓయ్ వినయ్ బ్రో వచ్చేసారు. కొట్టేశారు రవినని కూడా. వీడే కొడుతుండు బాగా. టీఎస్లోకి అంట, మనం కొట్టాలి, మనం అట్లా ఏం చేసి.
సింగిల్ షాట్తోనే మనం ట్రై చేయాలి. వీడు ఆఫ్లైన్ పోయింది, వీడు ఇప్పుడు వచ్చిండు. సిద్ధు బ్రో అరే వినాయక్ బ్రోని కొట్టేసారు జిరాక్స్ని. అందరు అయిపోయారు, నేను ఒక్కనే ఉన్నా ఇప్పుడు. నన్ను ఎట్లా కొడతారో చూద్దాం. నాకు తెలిసి వాళ్ళు ఎక్కుతారు పైకి, అందుకే మనం రెడీగా ఉండాలి. 1v4 కొట్టలేస్తాం, కొట్టలేం గాయస్. ఓన్లీ 4 సిచ్యువేషన్. పడ్డది. హెడ్కి అసలు ఎందుకు కనెక్ట్ కావట్లేదు ఇది. ఎక్కడ్రా వీళ్ళు? కొట్టాలరా. గాల్లో చూసరికి వంగ పెట్టేశాడు. ఈ సెన్సియా లేకపోతే ఏంటిదిరా ప్రాబ్లం? హెడ్ కనెక్ట్ కావట్లేదు. ఉత్తప్పుడు అయితే తలిగిది కానీ ఇప్పుడు తలగట్లేదు. ఒరే మహి ఏం కాదు, మనం కొట్టలేస్తా, నమ్మకం ఉంది. సిద్ధు బ్రోనే మనల్ని కొట్టేశాడు. చూస్తున్నాగానే వాళ్ళు 7 రౌండ్లు కొట్టేశారు. లాస్ట్ రౌండ్ మనం కంబ్యాక్ ఇస్తామా ఇలామా చూద్దాం. ఇక్కడ చూడవచ్చు, అసలు ఆగకుండా అందరం చచ్చిపోయినాం. ఈ ఆడ కూడా నన్ను సిద్ధు బ్రోనే ఎవరు కొట్టారు. వాళ్ళ టీమేట్స్ కొట్టారు అనుకుంటా. జిరాక్స్ ఒక్కడే ఉండు, జిరాక్స్ కూడా కొట్టేశారు. మనం ఇప్పుడు ఈ ఆటని కంబ్యాక్ ఇస్తున్నాం. చూద్దాం నేను ఎన్ని మందిని కొడతాను ఈ ఆట. కనీసం 3 కొడతా నేను అనుకుంటున్నా. 3 కాకపోయినా 2 చూద్దాం. కొట్టలేస్తానో కొట్టలేవనో అని. ఇది రివెంజ్ తీసుకోవాల్సిన సమయం. కంబ్యాక్ ఇస్తాం. 3 vs 4 కంబ్యాక్ వీడియో అనుకుంటున్నారా? ఏదైనా అనుకోండి. ఇప్పుడు రఫ్ ఆడియాలి మనమే. మనం ఎట్లా కొడతాం డౌటే. ఆల్రెడీ జిరాక్స్ బ్రోని కొట్టేశాడు, సిద్ధు బ్రోని కొట్టేశాడు అనుకుంటా. సిద్ధు బ్రోనే కొట్టేసింది వినయ్ బ్రో. జిరాక్స్ అసలు క్యాప్ ఇవ్వట్లేదు వీళ్ళు. వినయ్ బ్రో అయితే సంతోషపడుతుండు. వినయ్ బ్రో ఇంకొని కూడా కొట్టేసిండు. నేను 0 kills కొట్టాను. వారియర్ 1 కూడా కొన్ని కొట్టేసిండు. వినయ్ బ్రో 3 kills అయితే కావా చూద్దాం. ఈ కిల్ నాకు రావాలని కోరుకుంటున్నా. ఇవ్వలేదు, వినయ్ బ్రోనే కొట్టేసింది ఈ కిల్ కూడా. తెలుసుగా కంబ్యాక్ అంటారు, తెలుగు ప్లేయర్స్ అంటే మాత్రం ఉంటుంది. ఈ ఆట కనీసం మనం కొట్టాలా ఈసారి. ఇందాక 3 అంటే రాలేదు, ఈసారి 2 అందాం. ఈ ఆట 2 కొట్టాలా. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా ఆడిస్తా వాళ్ళని. చూడండి ఇప్పుడు నా సెన్సీ ప్రాబ్లం అనుకుంటా. ఒక్కోసారి కనెక్ట్ అవుతుంది, ఒకసారి కనెక్ట్ కావట్లే. మొన్న మా ఫ్రెండ్కి ఇచ్చా ఫోను, వాడు ఏం చేసిండేమో. పడాలి. అది పడ్డర్రా, పడ్డాడు. అది అట్లా అమౌంట్ చూపిస్తాం. అమౌంట్ సిద్ధు బ్రో రెడీగుండు కొట్టడానికి.
కానీ తెలియదు అనుకుంటా ఇక్కడ గౌతమ్. ముందు ఎవరు అనుకున్నారు? గౌతమ్ భాయ్. మున్నా భాయ్ తర్వాత వచ్చేదే గౌతమ్ భాయ్. నువ్వెంత సిద్ధు బ్రో నాకు అది. ఎంత సిద్ధు బ్రో నువ్వు. ఫా అన్నావు ఇప్పుడు. అమౌంట్ చూపిస్తా. పాప అక్కడ రియాక్షన్స్ ఎట్లున్నాయో సిద్ధు బ్రోకి. ఏమోలే, కిల్ చేద్దాం. మనం ఇంకా కొట్టాలా? 2 kills అన్నంత మాట 2 కొట్టలేం. ఓయ్ ఎట్ట కొట్టిండ్రి వీడు. అసలు కొట్టింది కూడా కానాలే. ఓయ్ హ్యాకరా అసలు మామూలుగా లేదు. వాళ్ళు అమౌంట్ వేసినందుకు అనుకుంటా రివెంజ్ తీసుకుంటారు. కానీ 2 players ఉన్నారు ఇంకా మా దాంట్లో. వాళ్ళ దాంట్లో కూడా 2 ఉన్నారు. వినయ్ బ్రో కొట్టేశాడు. తెలుగు గేమ్ ప్లే వినయ్ బ్రో. ఇప్పుడు 1 versus 2 కొట్టలేవాడా. ఇక్కడ వినయ్ బ్రో అయితే కూర్చుంటున్నాడు అనమాట. యశు బ్రో ఎక్కేశాడు. యశు బ్రో చూద్దామంటే ఎవరికి వస్తుంది తెలీదు. నేను అనుకుంటున్నా వినయ్ బ్రోకే వస్తుందని కిల్లు. నేను అనుకుందే నిజమైంది. మ్యాక్సిమం చెప్పలేదు వినయ్ బ్రోకే వచ్చిందని. జిరాక్స్ అమౌంట్లు వేస్తుండు. కంబ్యాక్ వీడియో అనుకుంటున్నారా? ఎస్, ఇది కంబ్యాక్ వీడియోని. చూద్దాం బోయా అవుతుందా కాదా అని. అక్కడ అసలు వినయ్ బ్రో అయితే మామూలు సంతోషపడట్లేదు. ఫుల్ సంతోషపడుతున్న వినయ్ బ్రో. ఈ వీడియో చేయడానికి నాకు 3 days పట్టింది. కాబట్టి మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు చూపించే సపోర్ట్ వల్లే మేము ఇంకా చేయాలని ఆడటం, ఆతృత అన్నీ వస్తాయి. వినయ్ బ్రో 6 kills కొట్టాడు. నేను 3 kills కొట్టాను. అది కూడా సిద్ధు బ్రో 2 సార్లు కొట్టాను. ఒరే నాకేందుకు తగులుతున్నారా? వాడు ఎట్లా కొడుతుంటారా నన్ను. అయిపోయింది ఇక్కడ. నాకు తెలిసి వాళ్ళదే బూయా. జిరాక్స్ బ్రో కూడా అయిపోయాడు. ఇప్పుడు యశు బ్రో ఏం ఆడతాడో చూద్దాం. వారియర్ ఫిష్తో వాళ్ళు గుద్దురా. అక్కడ ఫిష్ ఉంది బ్రో. అయిపోయింది. ఏం పర్లేదు. పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 2. ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే జస్ట్ 100 likes కంప్లీట్ చేయండి. ఇంకా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఓకే బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ బాయ్.